ఏ రోజైనా మీరు మీ దేవస్థానాలు మాకు తీసుకొని వెళ్ళారా? మా దర్గాల కార్యక్రమాలు, మస్జిద్ల కార్యక్రమాలు, మిలాదుల్ నబీ కార్యక్రమాలు జరిగినప్పుడు స్టేజ్ల మీద మిమ్మల్ని తీసుకొని వచ్చి మా నెత్తి మీద పెట్టుకుంటాము. మీ బ్రహ్మోత్సవాలు, మీ తిరునాళ్ళు, మీ దేవుళ్ళ ఊరేగింపులు జరిగినప్పుడు ఏదైనా ఒక ముస్లింకి మీరు స్టేజ్ మీద కూర్చోబెట్టినారా? మీరు ప్రసాదాలు తినరు అంటున్నారు. మేము ఇస్తున్నాం కాబట్టి మీరు తింటున్నారు. మీరు ప్రసాదం ఇవ్వండి, మేము తినకపోతే అడగండి. మీరు ఇవ్వకుండానే మీరు డిసైడ్ చేసుకుంటే ఎలాగా? ఇప్పుడు మహేందర్ సమీ గారికి ప్రసాదం ఇస్తే తింటారు, ఖచ్చితంగా తింటానండి. ప్రసాదంలో విషం కలిపి ఉంటాను. మీరు తినే వస్తువు తింటారు. ఏ హలాల్ వస్తువు అయినా నేను తింటాను. ఎందుకంటే నా ధర్మము హలాల్ వస్తువులు తినడం నాకు నేర్పించింది. ఏ హలాల్ వస్తువు మహేందర్ కాదు, రోడ్డు పక్కన అడక్కని తినేవాడు ఇచ్చినా నేను కళ్ళకు అద్దుకొని తింటాను. తప్పులేదంటారు? తప్పే లేదండి. తప్పేంది చెప్పండి? ఆ మహాతల్లి చూస్తే ఆ తిరుపతిలో ఏదైతే లడ్డు ఉందో ఈ తుర్కనా కొడుకుల వల్ల దీంట్లో అంతా కలిపేశారన్నారు. రేపు ఆమె ఇంటి పక్కన ఎవరైనా ఉంటారు, వాళ్ళకి బిడ్డలు పుట్టకపోతే ఈ తుర్కనా కొడుకుల వల్ల మాకు బిడ్డలు పుట్టడం లేదని చెప్తారా? తప్పు జరిగితేమో ఇది. ఇంకొకటి ఏంటంటే మాట్లాడితే వీళ్లకు ఇంతమంది సంతానము 18 మంది బిడ్డలు, 20 మంది బిడ్డలు, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు, 10 పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంటారు మహేందర్ గారు. 4 పెళ్ళిళ్ళు మా ఆచారం, అది మా ఆచారం అలాగుంది. అది మేము రాసుకుంది కాదు, భగవద్ గ్రంథం అది. అల్లా ఖురాన్లో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలో, ఎలాగ చేసుకోవాలని రాసి ఉన్నాడు. దాని గురించి మీరు ఏదైనా మాట్లాడాలంటే ఇప్పుడు మీరు ఒక బుక్ రాస్తారు, దానికి మీరు ఆథర్. ఇప్పుడు మీరు టెలికాస్ట్ చేసినారు కాబట్టి మిమ్మల్ని నేను అడగడానికి వచ్చినాను. ఎందుకంటే ఫిజికల్గా మీరు ఉన్నారు కాబట్టి. ఈ ఖురాన్ అనేది ఎవరు? దైవ గ్రంథం, అల్లా పంపించిన గ్రంథం. ఆ గ్రంథంలో ఏదైనా తప్పులు ఉన్నాయని చెప్పి మీరు మమ్మల్ని కాదు అడగాల్సింది, ఖురాన్ని పంపించిన అల్లాని అడగాల. అల్లా దగ్గర మీరు పోయి అడుగుతారంటే అల్లా దగ్గర మీరు ఎలాగ వెళ్ళాలనే మార్గం నేను చూపిస్తా. 10 రూపాయలు సైనట్ తెచ్చి తినేస్తే చచ్చిపోతారు. అప్పుడు అల్లా దగ్గర పోయి ఏమయ్యా అల్లా ఇలాగెందుకు రాసావని కనుక్కొని మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తుకొని వచ్చి దాన్ని సరి చేసుకోవచ్చు. అల్లా రాసిన గ్రంథం గురించి దాన్ని నేను అనుసరించేవాడినే. దాని గురించి దాన్ని అల్లా తప్పు రాశాడంటే నేను ముస్లిం కాదు. నా విశ్వాసం, నా ధర్మం అది. నేను అందరికీ కోరుకుంటున్నా, మమ్మల్ని మీతో దూరంగా మీరు పెట్టుకోబాకండి. మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక భార్యతో ఏ విధంగా సంసారం చేయాలా, తల్లిదండ్రుల ఆజ్ఞను ఏ విధంగా పాటించాలా, ఎవరికి ఇబ్బంది లేకుండా రామరాజ్యం ఎలాగ స్థాపించాలా అనేది నేర్పించినారు. రామరాజ్యంలో ఇళ్లకు తాళాలు వేసుకునేవాళ్ళు కాదు. ఈరోజు పెళ్ళానికి రూమ్లో పెట్టి తాళం వేసుకొని పోయే పరిస్థితి వచ్చింది. బాగా చెప్పారు. సరేనా? ఇంకా మీరు ఏదో చెప్తున్నారండి. హిందూ దేవీ దేవతల గురించి మీకన్నా ఎక్కువ నాకు తెలుసు. ఎవరైతే శివుడు ఉన్నాడో శివుడికి ఏమని చెప్తారు? భోలా శంకరుడు అంటారు, నీలకంఠేశ్వరుడు అంటారు. నీలకంఠేశ్వరుడు అని ఎందుకు చెప్తారు? ఆ రోజు రాక్షసులకు దేవుళ్ళకు యుద్ధం జరిగితే అమృతం రాక్షసులకు వచ్చేస్తుంది, విషం దేవుళ్ళకు వెళ్ళిపోతే ఆ విషాన్ని తీసుకొని అతను తాగేసి తన కంఠంలో పెట్టుకొని రాక్షసులను సంహరించి ఏదైతే ఆ అమృతం ఉందో దేవుళ్ళని ఇచ్చిన అతని కంఠానికి ఆ విషం ఏదైతే ఉందో కంఠంలో నిలబడిపోద్ది. కాబట్టి అతనికి నీలకంఠేశ్వరుడు అంటారు. అటువంటి మహోన్నతమైన దేవి దేవతలను పెట్టుకొని, అటువంటి మహోన్నతమైన ధర్మాన్ని పెట్టుకొని ఇదేదో యజ్ఞాలు చేసేటప్పుడు రాక్షసులు వచ్చి యజ్ఞాలను సర్వనాశం చేసేసి అక్కడ ఉన్న ముని కుమార్తెలను చెర్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ ఎవరైతే ఈ రాక్షసులకు పుట్టిన రావణాసురుడిని కూడా చెప్పడానికి లేదు, ఆ రాక్షసుడికి పుట్టిన సంతానాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని అగ్నిగుండం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నా హిందూ సోదరులు ఎవరు కూడా చెయ్యరు. హిందూ సోదరులకు బలవంతంగా ముస్లింల మీద వ్యతిరేకతని పెంచే ప్రయత్నం జరుగుతుంది. హిందూ సోదరులకు బలవంతంగా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడే విధంగా తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందువుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ప్రేమించి. ప్రేమ అనేది గుడ్డిది, ప్రేమకు హద్దులు ఉండవు, సరిహద్దులు ఉండవు. ఎవరినైనా ప్రేమించవచ్చు. ప్రేమకు వయసుతో నిమిత్తం ఉండదు. రాజు మెచ్చిందే రంభ, లైలా నల్లంగా ఉన్నా కానీ మజ్ను కళ్ళతో చూడండి. ఇన్ని కవిత్వాలు నేర్చుకొని ఇంత ఫిలాసఫీలు ప్రతి ఒక్కరు మాట్లాడతారు కదా. ప్రేమించినోడు అతనికి కన్న తల్లిదండ్రులను కూడా వద్దు అనుకొని ప్రేమించిన అమ్మాయి కోసం నిలబడతాడు. అదేవిధంగా ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే నా తల్లిదండ్రులు, నా ధర్మం, నా తల్లిదండ్రులే వద్దన్న వాళ్ళు ధర్మాన్ని ఏం లెక్క చేస్తారు? వాళ్ళు నా ఆస్తుల్లో కూడా నీకు ఇవ్వనంటే
నీ ఆస్తి కూడా నాకు వద్దుపో, నాకు నా ప్రియుడు కావాలని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా పోయిన వాళ్ళకి లవ్ జిహాద్ ఏంది అంటే, ముస్లింలేమో ఒక హిందువుల అమ్మాయిని కానీ తీసుకొని వెళ్ళిపోతే లవ్ జిహాద్, అదే హిందువుల అబ్బాయి ముస్లింల అమ్మాయిని కానీ తీసుకొని వెళ్ళిపోతే లవ్ శ్రీరామ్ అంటే ఒప్పుకుంటారా? లేదు ఒక క్రైస్తవుడు హిందువుల అమ్మాయినో ముస్లింల అమ్మాయినో లుక్కొని వెళ్ళిపోతే దానికి లవ్ హల్లెలూయా అంటే ఒప్పుకుంటారా? అంటే మనకు నడిస్తే నడిచినట్లు, నడవకపోతే ఇతరుల మీద నిందలు వేయడం అనేది మానేయాలా. రెండవది ఏంటంటే, ఇందాక కట్ అయింది అది, భారతదేశంలో కొన్ని లక్షల దేవస్థానాలు మసీదులు ఉన్నాయి, కొన్ని కోట్ల దేవస్థానాలు ఉన్నాయి, కొన్ని లక్షల చర్చిలు ఉన్నాయి. ప్రతి చిన్న దేవస్థానం కానివ్వండి, పెద్ద దేవస్థానం కానివ్వండి, చిన్న మసీద్ కానివ్వండి, పెద్ద మసీద్ కానివ్వండి, చిన్న చర్చ్ కానివ్వండి, ఫెలోషిప్ కానివ్వండి, పెద్ద బ్యాప్టిజం ఉండే చర్చ్ అయినా కానివ్వండి, ప్రతి దగ్గర ఒక పాస్టర్ ఉంటాడు. వీళ్ళు ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది పూజారులు, అయ్యవాళ్ళు, చిన్నజీఆర్ స్వామి గారు కానివ్వండి, అదేవిధంగా ఆయన చాగండి అతను కానివ్వండి, ధార్మికంగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఈ రోజు దాకా వాళ్ళ నోటి గుండా ఇతర ధర్మాలను అవమానపరిచేటట్లు, ఇతర ధర్మాలను కించపరిచేటట్లు మేము వినలేదు. వాళ్ళకి అవసరం కూడా లేదు. వాళ్ళు ఏంటంటే, మన ధర్మమే మనం పూర్తిగా తెలుసుకోలేదు, ఇతర ధర్మాల గురించి మనకెందుకు, ముందు మన వాళ్ళని మేము సరైన మార్గంలో పెట్టుకోవాలని చెప్పి కొంతమంది చీడ పురుగులు, ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టే చీడ పురుగులు దీన్ని అనవసరంగా ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి చిచ్చు పెట్టి దేశాన్ని సర్వనాశనం చేయాలి. మీరు సరైన ప్లేస్కి వచ్చారు. ఇప్పుడు లాస్ట్లో నేను అడుగుతానన్న ప్రశ్నకి వచ్చి పులి స్టాప్ పెట్టారు. సిరాజ్ని సిగ్నేచర్ స్టూడియోకి రప్పియడానికి ప్రధాన కారణమే వేదాలలో దేవుడు లేడు అని చెప్పడం. యేసు ప్రభువు వారు స్వయంగా నేను దేవుణ్ణి కాదు, ఆయన మరొక వారు ఉన్నారు అని చెప్పడం. అక్కడ బైబుల్ పాపం వాళ్ళకి, అక్కడ యేసు ప్రభువుల వారు పరిశుద్ధాత్మ యెహోవా బైబుల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంటది. పరిశుద్ధాత్మ, కుమార, క్రియక దేవుళ్ళు అన్నీ కూడా ఆయన ఒక్కడే అని చెప్తాడు పాపం. కానీ యేసు ప్రభువుల వారు దేవుడు కాదంటాడు, శ్రీరాముడు దేవుడు కాదంటాడు, శ్రీకృష్ణుడు దేవుడు కాదంటాడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన పేరు ఇది అని చెప్తాడు. ఈ రకంగా బోధించి ఏం లబ్ధి పొందుదాం అనుకున్నాడు? అకార్డింగ్ టు ఖురాన్, మేము ఖురాన్ని ఫాలో అవుతాం. అది ఎవరైతే ముస్లింలు కల్మా చదివిన ముస్లింలు ఉన్నారో, అది ఎవరైనా కానివ్వండి, ఖురాన్ని ఫాలో అవుతాం. ఖురాన్ ప్రకారము 1,24,000 మంది ప్రవక్తలు ఈ భూమి మీద వచ్చారు. సృష్టి వచ్చినప్పటి నుంచి వచ్చిన 1,24,000 మంది ప్రవక్తల్లో అంతిమ ప్రవక్తలాగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చారు. ఖురాన్లో పొందపరిచిన ఆ పేర్లు ఏదైతే ఉన్నాయో కొన్ని పేర్లు, ఆ కొన్ని పేర్లలో ఆయన మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం అని చెప్పి కొన్ని పేర్లు ఉన్నాయి కదా, దాంట్లో యేసు ప్రభు గారు కూడా ఒక ప్రవక్త అని చెప్పి మా ఖురాన్ చెప్పింది. మా దైవ గ్రంథంలో అతను దేవుడు అని చెప్పి చెప్పలేదు, కాబట్టి అతను ప్రవక్త అని మేము నమ్ముతాం. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నాకేం ఇబ్బంది లేదు. అదేవిధంగా ఎవరైతే మీరు చెప్పారు కదా, ఒక ధర్మానికి మధ్య 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు గ్యాప్ ఉంటుందని చెప్పి ఈ వచ్చిన ప్రవక్తల్లో ఖురాన్లో కొన్ని పేర్లే చెప్పినారు. ఏది 27, 26, 24 కొన్ని పేర్లు చెప్పారు. 24,000 19 మంది పేర్లేమో చెప్పారన్నాడు. 24, 27 మంది, 24 మంది పేర్లు ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమాజంలో ఉన్న చెడును దూరం చేసి ప్రజలకు అంధకారం నుంచి సరైన మార్గంలో తీసుకొని వెళ్లే ప్రయత్నంలో భాగంగా నేనేమంటాను కేవలం ఈ భూమి మీద బ్రదర్ సిరాజ్ అనే ఏకైక వ్యక్తికే నిజమైన దేవుడు తెలుసట. మీరు, నేను, మీ భార్య పిల్లలు, నా భార్య పిల్లలు, భారతదేశంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిఖ్స్, బౌద్ధ్ ఎవరైనా సరే అందరం కలిసి సిరాజ్ చెప్పేటువంటి మాటలు నమ్ముదామా? ఇప్పుడు ఒకటే, మీరు మతం మార్చారా అని ఇందాక అడిగితే నేను మార్చలేదని స్పష్టంగా చెప్పారు. అవును. ఇప్పుడు ఈయన వేదిక మీద చాలా స్పష్టంగా నేనే వేదాలన్నీ చదివేశాను, ఉపనిషత్తులు చదివేశాను, పురాణాలు చదివేశాను, ఖురాన్ చదివేశాను, బైబుల్ చదివేశాను, నిజదేవుడు ఆయన ఒక్కడే ఉన్నాడు, మీరు అందరు తెలుసుకోవాలా. ఒరే బుద్ధిహీనులారా, మీకు బుద్ధి లేదు, నా కొడకలారా, మీరు అందరు కూడా వేదికల ముందు కూర్చోండి, నేను వేదిక మీద కూర్చుంటా, నేను ఫేక్ పండితులను తీసుకొస్తా, ఫేక్ పాస్టర్లను తీసుకొస్తా, చూసారా బైబుల్ ఓడిపోయింది, చూసారా వేదాలు ఓడిపోయినాయి, నేను నిజదేవుడిని చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను, నమ్మండి రా అని చెప్తున్నాడు. ఏం చెప్తారు దానికి? ఏనండి, చూసేవాళ్ళు గొర్రెలు అయితే బర్రెలు భరతనాట్యం చేసినాయంట. అలాగా భగవంతుడు మాకు ఆలోచన శక్తి ఉన్నాడు. అతను చెప్పిన ప్రతి మాటకు తల ఊపే వాళ్ళు ఉన్నన్ని రోజులు ఇట్లాంటి వాళ్ళు. ఈరోజు మేము సిరాజ్ని అడ్డుకట్టే వేయవచ్చు, రాధా మనోహర్ దాస్ని అడ్డుకట్టే వేయవచ్చు, ఇంకొక ఆయన ఎవరో ఒక ఆయన ముస్లిమ్స్ మాట్లాడితే సిరాజ్ గారు చెప్పినటువంటి మాటలతో మీరు ఏకీభవించారా? సిరాజ్ గారు ఏ దేవుడు అయితే చెప్పాడో ఆ దేవుడిని మీరు నమ్మడానికి స్పష్టంగా సూటిగా
ఆమోదిస్తారా? నేను కాదండి, ఏ ముస్లిం కూడా దాన్ని ఏకీభవించడు.